అసలేంటన్నా ఒక్క రికార్డ్ కూడా ఉంచట్లేదు నువ్వు. నిజంగా ఈ సాంగ్ ఏదైతే ఉందో, నేను నిన్న ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కూడా చెప్పాను ఏమని, సో 'చికిరి' సాంగ్ అంత హైప్ రాలేదు. 'చికిరి' సాంగ్ అంత రికార్డులు కొట్టలేదు అని చెప్పి. గెలవలేదు, ఏం చేయమంటారు ఇప్పుడు? ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్. బట్ ఆ వీడియో పెట్టేపాటికి ఇంకా 4 అవర్స్ పెండింగ్ ఉంది. 4 గంటల్లోనే ఎంత విధ్వంసం జరగాలో అంత విధ్వంసం జరిగిపోయింది. తెలియకుండానే ఆ 'చికిరి' సాంగ్ ఏదైతే ఉందో 29.4 మిలియన్ వ్యూస్ దాన్ని క్రాస్ చేసిందనమాట ఇది. సో ఇప్పుడు అఫీషియల్గా నిన్న రిలీజ్ అయిన ఈ సాంగ్ 'రైరా రారా' అనే సాంగ్ అఫీషియల్గా సౌత్ ఇండియా మొత్తంలో ఆల్ టైమ్ టాప్ 1గా నిలిచింది. ఈవెన్ 'చికిరి' సాంగ్ కూడా క్రాస్ చేసిందనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే కన్నడ, తమిళ్, హిందీ, మనకి మిగతా లాంగ్వేజెస్ అన్నీ కలిపి చూసుకుంటే 46 మిలియన్ అయితే మనకు పడిందనమాట. అది తక్కువ నెంబర్ కాదు గైస్. కోర్స్ మన వాళ్ళంతా నాకు మామూలుగా వేసుకోలేదు, చాలా గట్టిగానే వేసుకున్నారు. ఎరా నీకు టైము తెలియదా, ఇంకా టైం ఉంది, ఏం మాట్లాడుతున్నావు అదే అని చెప్పి. కోర్స్ కొన్నిసార్లు మరి తప్పదు, ఏంటంటే మరి ఆత్రం ఆపుకోలేక నేను వీడియో చేస్తూ ఉంటాను కొంచెం ఫాస్ట్గా చేయాలి అని చెప్పి. బట్ ఇప్పుడు కూడా అంతే, ఆగి చెప్తున్నా. అఫీషియల్గా చూసుకుంటే రికార్డ్ అయితే బ్రేక్ చేసింది. నాకు చాలా హ్యాపీగా ఉంది గైస్. ఇంకో విషయం కూడా అంటే, సెకండ్ డే వచ్చేపాటికి సాంగ్ మీద కొన్ని రీల్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి అనమాట. ఈవెన్ నేను తెలుగులో మాట్లాడట్లేదు, హిందీలో మాట్లాడుతున్నా. హిందీలో కూడా కొంతమంది పాపులర్ ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళందరూ వాళ్ళు కూడా ఈ సాంగ్ని వాళ్ళ పోస్టుల కింద, రీల్స్ కింద, సో స్టోరీలో కూడా పెట్టుకోవడం జరిగింది. నేను చూశాను అఫీషియల్గా. ఆ రకంగా సాంగ్కి అయితే అలాగ టాక్ అయితే మారుతుంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా సాంగ్ మంచిగా హిట్ అయ్యి 'చికిరి' ఎట్లాగైతే 200 మిలియన్ వ్యూస్ కొట్టిందో ఓన్లీ తెలుగులో, ఇది కూడా అలాంటి వ్యూస్ సంపాదించాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. జరుగుతుంది, మ్యాక్సిమం జరుగుతుంది. బట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి గైస్. ఇది ఇంకో వీడియోలో చెప్దాం అనుకున్నాను, బట్ ఇక్కడే చెప్పేస్తున్నాను. తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా ఒక హీరోని ఇష్టపడతారు, కన్నడ హీరో యస్. ఆయన సినిమా టాక్సిక్ వస్తుంది కదా అని చెప్పి మన పెద్ద సినిమాని ఏప్రిల్కి పెట్టుకున్నారు. ఓకే, క్లాస్ ఎందుకు, రామ్ చరణ్ గారు యస్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, ఎందుకు అట్లా గొడవ, అవసరం లేదు కదా అని చెప్పి యాస్ గారికి ఆ ఛాన్స్ ఇచ్చేసి పెద్ద ఏంటంటే వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు ఈరోజు ఏం జరిగింది, టాక్సిక్ మూవీ వాళ్ళు మనకి జూన్కి వెళ్ళిపోయారు. నాకు చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. ఇప్పుడు వాళ్ళ కోసమే కదా మనం మార్చి నెలను వదిలేసి ఏప్రిల్కి వెళ్ళింది. అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ముందుగానే చెప్పుంటే, మార్చి నెల మనకి చాలా ఇంపార్టెంట్. మనకి రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది, 'RRR' అప్పుడే రిలీజ్ అయింది, రంగస్థలం అప్పుడే రిలీజ్ అయింది. సో చాలా బాగుండేది మనకు కూడా. కోర్స్ యస్ గారి కోసం చేసిన ఒక సాక్రిఫైస్ ఏదైతే ఉందో అది ఇంకా నెలపోలు అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఇంకా సరేలేండి, ఇంకా ఎవరి తారే వాళ్ళది. బట్ వాళ్ళు పోస్ట్ పోన్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఏదో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, యుద్ధాల వల్ల మళ్ళీ ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది సినిమా అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. అదే ఇంకొక అప్డేట్ గైస్. బట్ ఓవరాల్ అప్డేట్ ఏంటి అంటే, సాంగ్ ఆల్ టైమ్ రికార్డ్ నెంబర్ 1 క్రియేట్ చేసింది. 'చికిరి' సాంగ్ అని కూడా వెనక్కి పెట్టి ఈ సాంగ్ అయితే టాప్ 1లో పెట్టింది. సో 2 సాంగ్స్కి జస్ట్ ఒక 0.3 మిలియన్ అంతే డిఫరెన్స్. బట్ దాని ఉద్దేశం ఏంటి అంటే, 2 సాంగ్స్ కూడా చాలా బాగుంచాయి, చాలా మంచిగా హిట్ అయ్యాయి. సో అది గైస్. ఇంకొక థర్డ్ సాంగ్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా వెయిటింగ్ నేనైతే. ఒకవేళ వస్తే వెంటనే మాట్లాడుకుందాం మనం. థ్యాంక్ యూ.